వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం ముసాయిదాకు గురువారం ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బలవంతపు, మోసపూరిత లేదా ప్రలోభాలకు గురిచేసే మత మార్పిడులను అరికట్టడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం అంది. ఈ ప్రతిపాదన చట్ట ప్రకారం బలవంతపు మత మార్పిడులకు పాల్పడే వారికి గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష మరియు 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇకపై ఎవరైనా ఒక మతం నుంచి మరో మతంలోకి మారాలనుకుంటే కనీసం 60 రోజుల ముందే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే మత మార్పిడి జరిగిన 25 రోజుల్లోపు దానిని అధికారికంగా నమోదు చేయాలని, లేని పక్షంలో ఆ మార్పిడి చెల్లదన్నారు. ఒక వ్యక్తి అక్రమంగా మతం మారుతున్నట్లు సదరు వ్యక్తి బంధువులు ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడతారు. ఈ చట్టం కింద నమోదయ్యే నేరాలు నాన్ బెయిలబుల్ గా పరిగణించబడతాయి. పెళ్లి కోసం మోసపూరితంగా లేదా బలవంతంగా చేసే మత మార్పిళ్లను ఈ చట్టం అడ్డుకుంటుంది. ధర్మ స్వతంత్ర అధినియమం 2026 పేరుతో ఈ బిల్లును రూపొందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ చట్టం గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న చట్టాల కంటే కఠినంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి నితీష్ రాణే పేర్కొన్నారు. అమాయక హిందువులను మాయమాటలు చెప్పి లోవర్చుకుని మతం మార్చే మాయగాళ్ల నుంచి రక్షించుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని, వెంటనే అమలు పరచడం జరగాలని హిందూ సంఘాలు కోరుకుంటున్నాయి. అంతేకాకుండా మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు తీసుకురావాలని ఆశిస్తున్నారు. మరి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి చట్టాలు తీసుకొస్తాయా లేదా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.